సో మనం ఇక్కడ నుంచి కేఎల్సిసి ఎల్ఆర్టీ ఉంటుంది అనమాట. ఈ ఎల్ఆర్టీ ద్వారా మనం లిటిల్ ఇండియాకి వెళ్ళాలి. గ్రాబ్ ట్యాక్సీ అయితే కొద్దిగా ధరలు ఎక్కువ పడతాయి మనం, ఎందుకంటే మనం టూర్ వచ్చినప్పుడు మనం బడ్జెట్ అనేది ఎంత తక్కువ వీలైతే అంత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకు టైం తోటి పెద్ద అది కాదు, ఎందుకంటే మనం టైం కోసం చేసుకుంటే మన దగ్గర బడ్జెట్ దొబ్బుద్ది. సో ఎల్ఆర్టీకి వెళ్తున్నాం. పోయిన తర్వాత అక్కడ ఏ స్టేషన్ ఉందో చూసి మీకు ఇందులో అప్డేట్ చేస్తా. సో ఇదన్నమాట ఇక్కడ మనకు మనం ప్రజెంట్ గురించి కేఎల్సిసి ఇక్కడ. సో మనం అటు లిటిల్ ఇండియాకి వెళ్ళాలంటే మనం ఇక్కడ కేఎస్ సెంటర్కి ఇక్కడ దిగి నడిచిపోవాలంట కొద్దిగా ఉంటుంది. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కేఎల్ సెంటర్ అనుకుంటా, ఇక్కడ పెట్రోనాస్ టవర్స్ కిందనే ఉంటుంది ఎల్ఆర్టీది. ఇక్కడ ఎక్కేసి మనం కేఎల్ సెంటర్లో దిగాలి. దిగి ఇక్కడ నుంచి ఒక 800 మీటర్లు అంటే ఒక 10 నిమిషాలు వాకింగ్ డిస్టెన్స్లో మనకి లిటిల్ ఇండియా ఉంటుంది అనమాట. బ్రిక్స్ ఫీల్డ్ అని చెప్పేసి ఆ ఏరియాలో ఉంటుంది లిటిల్ ఇండియా. టికెట్లు తీసుకోవాలి. మరి టికెట్లు ఇక్కడ డబ్బులు పెట్టి తీసుకుంటా, కార్డు పెట్టి తీసుకుంటా తెలియదు. డబ్బులు పెట్టచ్చా? సారీ, కేఎల్ 240 రింగిట్స్ ఉంది ఒకదానికే. 6. సో 6 వచ్చేసి 14 రింగిట్లు 40 సెంట్లు అనమాట. అంటే ఒక్కొక్క దాదాపుగా 220 230 ఉంది. అట్లా అక్కడ మనం కొట్టేది డబ్బులు ఇందులో పెట్టాలి. మేము 10 రింగిట్లు పెడితే పోతలే, మరి రూపాయి పెడితే పోతుంది. సో ఇట్లా కాయిన్స్ వస్తాయి అన్నమాట. మనం ఈ కాయిన్స్ బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ అందులో సింగపూర్లో కూడా అంతే, ఆ కాయిన్స్ అందులో డబ్బాలు వేసైతే మనకు డోర్ ఓపెన్ అవుతుంది. ఉంటాయి అంటే తెలియకపోతే. సో ఇట్లా కాయిన్ పెడితే ఓపెన్ అవుతాయి డోరు. సో ఇక్కడ ఎంఆర్టీలో ఉన్నాం. ఎంతసేపు అయితే వచ్చేవారికి ఇంకా. సో ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి బటు కేవ్స్ కూడా వచ్చింది. ఇది కూడా బటు కేవ్స్ కూడా ఒక 8-9 స్టేషన్లు ఉంది అంతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా. నెక్స్ట్ ఈ కేఎల్ సెంటర్ నుంచి ఇటు మనకు ఇటు ఇక్కడ దిగి లిటిల్ ఇండియాకి వెళ్ళాలన్నమాట. సో మనం ఇక్కడ సెంటర్కి వస్తే మనకు అన్ని ఈజీగా ఉంటాయి ఎటు వెళ్ళాలన్నా కానీ. ఇక్కడ ఈ మ్యాప్ చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇంకోసారి వచ్చినాక మనం మొత్తం పర్ర అయిపోతాం ఇంట్లో. ఇంకా మేము యాక్చువల్గా ఏంటంటే మేము స్టే చేసిన ఏరియా అంటాం. మాకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళ ఏరియా ఇక్కడ అనమాట, సుబాంజయ్య. సో మేము తర్వాత మళ్ళీ లిటిల్ ఇండియా చూసుకొని వచ్చేసి ఇక్కడ ఎక్కితే మళ్ళీ ఇటు నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దిగి మళ్ళీ కొంచెం కాసేపు నడవాలన్నమాట. మళ్ళీ ఒక 15 మినిట్స్ నడిస్తే మాకు వస్తుంది అనమాట. సో నిన్న పోయిన ప్లేస్ ఇది అనమాట, బటు కేవ్స్ ఇది. సో కేఎల్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి నడవాలన్నమాట. మనం ఒక 5 గంటల సేపు నడుస్తాయి, 10 నిమిషాలు నడిస్తే అయిపోద్ది అనమాట. సో ఇది కేఎల్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది. సో ఇట్లా బయటకు వెళ్ళి నడిచిపోవాలన్నమాట. సో ఇట్లా నడుస్తూ లిటిల్ ఇండియా వైపు వెళ్ళాలన్నమాట. మీరు ఎవరైనా రావాలన్నప్పుడు వీడియో చూసినప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తుంది మీకు ఎట్లా ఈ లొకేషన్ ఏందని చెప్పేసి. సో అది కేఎల్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. దాని నుంచి ఇట్లా వచ్చేసి మనం నచ్చిన ఇది వరకు ఆ గూగుల్ మ్యాప్ చూసుకుని దాన్ని ఫాలో అవ్వకుండా ఒకడే తెలియకపోతే గిట్నే హోటల్కి వచ్చి ఇరుక్కున్నాం. ఇక్కడ మళ్ళీ కిందికి పోవాలి. అక్కడ ఉంది లిటిల్ ఇండియా ఏరియా, అంతా లిటిల్ ఇండియా అనమాట. అది అదే కనిపిస్తుంది కదా. సో అదే లిటిల్ ఇండియా ఏరియా. గోంత అయితే మనకి జారిపోదు. ఎన్ని డబ్బాలు? 4 డబ్బాలు ఉన్నాయి. రాండి ఎటోకే బయటకు వెళ్తే అయిపోయాయి. వచ్చినా ఇదివరకు నువ్వు ఇటు
కా తవ్వ గుంజుతున్నావు అని ఇంకంతే. రండి రండి వచ్చేయండి, వెళ్తుంది తవ్వ దాన్ని. మనం చేసిందే తోబా, ఏం పోయింది ఆడేమని ఇక్కడ పెట్టిన గిట్ల వాళ్ళకి అట్లా పోవాలని ఏం కాదు. ఇంకేంది అడ్డ దాటి అట్లా కిందికి నడిచిపోయాలి, ఇట్లా పోయి నడితే అట్లా పోయి నడుతుంది. అదే ఇక మనం ఎట్లా మన మధ్యకి వెళ్ళి పోయి నడుతుంది, ఏముంది. అదే ఎట్లుండే ఏరియా ఎటైనా నడుతుంది, మెజారిటీ ఎటుపక్క పోతే అటుపక్క. అదే బాన్లాత్తుని ఆగిపోద్దాన్న, ఆ కారు అటే పోతుండా, ఇటు వస్తాడు రాని మెల్ల జాటు ఇటుగా ఉరికి రండి, మెల్ల ఉరికి రా పడే వాయింత. అపసవ్య దిశలో, మనం సవ్య దిశలో వస్తే అపసవ్య దిశ వస్తుర్రు, అయినా ఏం కాదు. దిస్ ఈజ్ కాల్ లిటిల్ ఇండియా, అంతేనా. సరవణ భవన్ ఉంది అక్కడ, లేట్ చేస్తున్నా అక్కడ, ఇంకా బండ్లు వచ్చినాయా. సరవణ భవన్ బస్సు పోతా ఉంది, ర్యాపిడ్ కేఎల్. 3 రూపాయలు ఇచ్చిన నేను, 3 టికెట్ అక్కడ 3 అంటే అలాగే నాకు ఇంక 60 పైసలు వస్తాయి అంతే, బాగా రావు. సింగపూర్ బస్సులు ఎక్కడ ఉన్నాయి కదా, అంటే స్ఫూర్తిగా అట్లా ఇన్స్పిరేషన్ ఆడికెళ్ళి ఇన్స్పైర్ అయ్యి ఇది అతను లెక్క కొడతా అంటావు ఇక ఎందుకు. సో దగ్గరనే జస్ట్ మనకు 5 మినిట్స్ వాకే ఉంటాయి వెళ్తే మనకి ఇది ఓకే. సో లిటిల్ ఇండియా అంటే మనకు ఎక్కడ చూసినా మనకు ద్వారబంధాలు ఇండియాలా కనిపిస్తాయి అన్నమాట. ఈ ఏరియా అంతా లిటిల్ ఇండియా అనమాట. అటుపక్క వాళ్ళ మనం ఇటుపక్కన దుకాణాలు అటే కనబడుతున్నాయి కానీ వడలు తింటారు ఇక్కడ, వడ చాయ్. సో లిటిల్ ఇండియా అనమాట. సో ఒక్కొక్క వడ వచ్చేసి ఒక్కో రింగిట్, అంటే సింగపూర్ డాలర్స్ 6 రింగిట్ వాడి, అంటే $2 పడతాయి అనమాట సింగపూర్కు 6 రేట్కి ఇవి. నార్మల్ టీ, మసాలా టీ లేదట. మలేషియా కాకి కూడా సింగపూర్ కాకి లెక్కన ఉంది కదా. మయామెస్ ఈ టైంలో మనోళ్ళు. సో ఒక వడకు ఒక ఛాయ్ కలిపి 2 రింగిట్లు అనమాట. అదే మొత్తం 6 అంటే 12 రింగిట్లు. సో $4 అనమాట. చిల్లర లెక్క పెడుతున్నాయి మొత్తం. చిల్లర మనసు అనుకుంటాం మనల్ని చూసి. మొత్తం వీళ్ళు వాళ్ళ మనకు జడల జుట్టు అంటూ పెడుతున్నారు. పనులే పాటలే. షాపింగ్ అంటే ఇండియా షాపింగ్ అనమాట, ఇంకేంది ఇండియన్ షాప్. సో మనకి సింబలింగ్ ఉండడానికి అన్ని ఇటువంటి దర్వాలు అన్నీ మొత్తం ఇండియా దర్వాలు పెట్టేసారు. అంజప్పర్ తలపాకట్టి రెస్టారెంట్.
అన్నీ ప్రతి సిల్క్ ప్యాలెస్. సో ఇటు చూస్తే కొద్దిగా ఇండియాలో మనకి ఏదంటే సింగపూర్లోనేమో ఇటువంటి ద్వారబంధాలు లేవు, ఇక్కడ మలేషియాలో ఉన్నాయి. సీతారాం ఈ సెంట్రల్ హోటల్. ఈ దుకాణాలు ఎక్కడ ఉన్నాయి కొనేటి? అయ్యోడు పెద్ద మనిషి గడ్డం పెట్టుకుని ఎత్తుండే అక్కడ. దుకాణాలు ఏడున్నాయి కొనేటి? మన అవ్వ ఇవ్వ కొనద్దా? ఇంత అంగీలు అవ్వ ఇవ్వో. లిటిల్ ఇండియా మలేషియా. మనవాడు కాదు. స్ట్రీట్ ఫుడ్. పల్లికాయలని అక్కడ పావు కిలో పల్లికాయలు కార్రింగ్ ఇట్లా అంటే 2 రాళ్ళు అనమాట. మా వాళ్ళు షాపింగ్ సెంటర్ అడ్రస్ అడుగుతుర్రు. ఇక్కడికి మనకు వివేకానంద ఆశ్రమం ఉన్నది ఇక్కడ లిటిల్ ఇండియాలో. సో వివేకానంద విగ్రహం కూడా ఉంది కదా. దిగుడే. మనం ఇందాక పోయిన ప్లేస్ వచ్చేసి లిటిల్ ఇండియా లేదు. ఇది చూస్తే కొంచెం లిటిల్ ఇండియా లాగా మన సింగపూర్లో టేక్ ప్లేస్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా చెన్నైలా కూడా అనుకోవచ్చులే. మనం ఇందాక పోయిన ప్లేస్ వచ్చేసి లిటిల్ ఇండియా లేదు. ఇది చూస్తే కొంచెం లిటిల్ ఇండియా లాగా మన సింగపూర్లో టేక్ ప్లేస్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా చెన్నైలా కూడా అనుకోవచ్చులే. షాప్స్. ప్రతి సిల్క్ ప్యాలెస్. సో ఇటు చూస్తే కొద్దిగా ఇండియాలో మనకి ఏదంటే సింగపూర్లోనేమో ఇటువంటి ద్వారబంధాలు లేవు, ఇక్కడ మలేషియాలో ఉన్నాయి. సీతారాం. ఆకుకూర. లిటిల్ ఇండియా. ఈ పక్కన పూల దుకాణాలు ఉన్నట్టున్నాయి. ఇట్లా వెళ్దాం అటు ఒకసారి. ఇట్లా వాడి పూల దుకాణం అన్నీ ఒరిజినల్ పూలే, డూప్లికేట్ పూలు, ఆర్టిఫిషియల్ పూలు కాదు ఇవి. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ లాగా ఉంది. అరుల్మిగు దేవి శ్రీ రాజలక్ష్మి అమ్మన్ టెంపుల్. సో క్లోజ్ చేస్తారు ఇప్పుడు. వాళ్ళు అవతో నా ఇడిచిపెట్టి పోతున్నారు. దారుణం ఇది. చూస్తురలే కనీసం నా కోసం.
వేరే ఎటు వేరు పొత్తులు పనడానికి స్వీట్లు వస్తూ ఉంది. చదువుకోండి ఏమన్నా లిటిల్ ఇండియా బ్రిక్ ఫీల్డ్స్ కోలాలంపూర్ బ్యాక్ షీట్ ఆఫ్ ద ఫౌంటైన్ గురించి రాసేది ఇక్కడ. సో మనం అంత అవసరం లేదులే, పని కూడా లేదు అంత చదువుకోవాల్సి. ఇది చైనీస్ అనుకున్నాను మనకు బుద్ధుని ఇది సారనాథ్ స్తూపం లేకుంది ఇది. సార్ నేను గమనించలేదు నిజంగా, నేను ఏదో చైనీస్ వాళ్ళకి సంబంధించింది అనుకున్నా. సారనాథ్లో అశోకుని స్తూపంలాగా ఉంది. సో దీని స్టోరీ ఇక్కడ ఎక్కడో రాసే ఉంటాను, అంత చూద్దాం మరి. దాటుతురుగా మన వాళ్ళు దాటుదాం తొందరగా. సో లిటిల్ ఇండియా నుంచి నిష్క్రమిస్తున్నాం ఇక. అందరు టైర్డ్ అయ్యారు ఆల్రెడీ. సింగపూర్లో వివేకానంద చూపించిన ఆల్రెడీ మీకు, వివేకానంద ఆశ్రమం ఇక్కడ. ఇక్కడ జస్ట్ కౌలంపూర్ సెంట్రల్ స్టేషన్ దగ్గరనే ఉంటుంది అనమాట. 1904లో కట్టిరంట అది. ట్యాక్సీ మళ్ళీ వచ్చిన మొదటి కాడికి. సో ఇక్కడ మన టూర్ అయిపోయింది ఆల్రెడీ. సో అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, ఆ బ్రిడ్జ్ ఎక్కి మనం ఎక్కి వెళ్ళిపోదాం ఇక స్టేషన్కి. సో మన ఇండియాలో మన టూర్ అంతా అయిపోయింది. మళ్ళీ ఇటు ఎంఆర్టీకి వచ్చేసినాం. ఎంఆర్టీకి వచ్చి మనం ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ సుబాంగ్ జయాకు ఒక టికెట్ తీసుకోవాలి మళ్ళీ. ఇక్కడికి వెళ్ళి 390 ఉన్నట్టుంది ఒకళ్ళకు, 6 ఉన్నాం కదా. నాకు ఆల్మోస్ట్ మలేషియాలో బెట్నాస్ టవర్స్ నెక్స్ట్ బట్ట కేవ్స్ అయిపోయింది. రేపు ఎటు కూడా తెలియదు మరి, ఏదో గెంటింగ్ ఐలాండ్ అన్నారు, మరి చూద్దాం అది పోతామా లేదా అనేది. మా వాళ్ళు అందరూ $1 పెట్టి లోపలికి పెడితే మొత్తం మళ్ళీ అవతల గుంచి పారేసింది. అది అందరూ ఒక్కొక్కటి పెట్టిరని చెప్పేసి $20 కూడా అన్ని సింగిల్ $1 పెట్టారు అనమాట. ఈసారి తీసుకున్నట్టుంది దాన్ని. ప్లీజ్ వెయిట్. చిల్లర బిల్లలు వచ్చినాయి. సో మళ్ళీ కాయిన్స్ వచ్చినాయి. ఈసారి మన ట్రిప్ వచ్చేసి కనీసం ఒక 15 స్టాపులు ఉంటుంది దాదాపుగా. 15 స్టాపులు దగ్గర దగ్గర. సో ఇక్కడ పెట్టి పోవాలి లోపలికి. తిరుగు మా వాళ్ళు అట్లనే. సో మనం ఇక్కడి నుంచి కేఎల్ సెంటర్ నుంచి సుబాంగ్ చేయకోవాలన్నమాట. అక్కడ KJ 28 ఉంది కదా. సో ఇది రైల్వే స్టేషన్. ట్రైన్ వచ్చింది అట్లా. సో నా 1 2 3 4 డబ్బాలు ప్రొటెక్షన్ ఏం లేదు ఇక్కడ. ట్రైన్ వస్తుంది. అయ్యా ఫుల్ ఉంది కదా, ఇక్కడ దిగుతారు కావచ్చు, ఇక్కడ సెంట్రల్ కదా.
మధ్య నుంచి వెళ్తూ ఉంటుంది. రెండో మధ్యన కొడుతుంది ఇక. టవర్స్కి వీలైతే ఇవాళ, లేకుంటే రేపు ఇవాళ ఈవినింగ్